నాకు అనిపించింది అనమాట. అంటే రవితేజ గారిని మనం ఏం తప్పులు పట్టలేము. రవితేజ గారి యాక్టింగ్ కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, లేకపోతే ఆయన చేసే కామెడీ కావచ్చు, ముఖ్యంగా యంగ్ లుక్. రవితేజ గారు అయితే ఇంకా చాలా మూవీస్ కంపేర్ చేస్తే ఆయన బెస్ట్ ఇచ్చినాడు. బట్ హరీష్ శంకర్ గారు అయితే నిజంగానే మార్క్ అయితే క్రియేట్ చేయలేకపోయినాడు. నాకైతే బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. ఒక అవుట్డేటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ నాకు అనిపించింది అనమాట. ఇంకా రేపు మార్నింగ్ డబుల్ స్మార్ట్ ఎలా ఉంటుందో, ఇండిపెండెన్స్ డే ఈ ఆగస్టు 15th ఈ వీక్ ఏది సక్సెస్ కొట్టబోతుందో రేపు చూడాలి. నాకైతే మూవీ బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. అంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్ స్టోరీని నేను ఒరిజినల్ కూడా నేను చూడలేదు, ఎందుకంటే డైరెక్ట్గా మన తెలుగులో చూస్తాము అని. సో నాకైతే కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవేవో ఫుల్ చేసి ఆ స్క్రీన్ ప్లేని ఎంగేజ్ చేయలేదన్నమాట. కొంచెం హరీష్ శంకర్ గారు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేని అందంగా చూపించాలి అని దాని మీద బాగా కష్టపడ్డాడు. సో ఆ అమ్మాయిని అయితే నిజంగా బాగా చూపించాడు అనమాట ఆయన అనుకున్న విధంగా. కానీ స్క్రీన్ హీరోయిన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిందన్న. ఎందుకంటే హీరోయిన్ చెప్పాలంటే మెయిన్ సినిమా మొత్తం హీరోయిన్ మీద కథ నడుస్తుంది. సినిమా మొత్తం హీరోయిన్ బాగుంది. మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ కోసం ఉంటుంది సినిమా మొత్తం. ఒక డిఫరెంట్ సినిమా తీసుకొచ్చిన హరీష్ శంకర్ గారు. కాకపోతే ఏదో చూపిస్తాం, ఏదో చేయాలనుకున్న సినిమాలో కొద్దిగా హీరోని కొంతగా వచ్చింది, కొత్త వాళ్ళు చాలా మంది వచ్చారు. అంటే హరీష్ శంకర్ గారు ఏం లేదు బ్రో. రవితేజ ఫ్యాన్స్ ఎవరు సీరియస్ కాకండి, ఏం లేదు, జస్ట్ యావరేజ్ చూడొచ్చు అంతే. అంటే మిరపకాయ రవితేజకి అయితే పర్లేదు, బాగానే. కానీ హరీష్ శంకర్ గారు లాగ్ చేశారు సినిమా మాత్రం. కామెడీ సీన్స్ కానీ అవన్నీ చాలా ఓల్డ్ స్టోరీ కానీ చాలా లాగ్ చేశారు సినిమాని మాత్రం. హీరోయిన్ మాత్రం కొత్త అమ్మాయి కాబట్టి గ్లామరస్గా ఉంది, కానీ అంతే లేదు. సినిమా అయితే నార్మల్గా ఉంది, చూడొచ్చు. హై ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోకండి. ఏదో రైడింగ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఏదో ఒకరితో ఒకరు తీసుకొచ్చారు తప్ప ఏం లేదు. సినిమాలో మాత్రం యావరేజ్ తప్ప ఏం లేదు. హరీష్ శంకర్ గారిది అండ్ రవితేజ గారిది మిరపకాయ మూవీ అవన్నీ ఒక లెవెల్ ఉంది. కొత్త చాలా లాగ్ చేసావు, చిన్న పాయింట్ వరకు సాగదీశారు తప్ప ఏం లేదు. బాబు సినిమా బాగానే ఉంది. కామెడీ సత్య కామెడీ ఒకటి బాగుంది అంతే తప్ప ఇక బాగా పాటలు కూడా అంత ఏముండవు. పాటలు కూడా ఏం లేదు, యావరేజ్ గా ఉంది సినిమా మాత్రం. ఒక హీరో ఎంటర్ అవుతాడు, ఎలా ఉంది ఏది డీజే అదే ఆయన ఒక 2 minutes తప్ప ఏముండదు. వాడి అంతే తప్ప ఏం లేదు సినిమా. యావరేజ్ చూడండి. లాగ్ చేస్తాను, అసలు లాగ్ చేయకుండా ఒక చిన్న పాయింట్ మూమెంట్ లేదండి. ఒక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగాలేదు, హీరోయిన్ కూడా అట్రాక్టివ్ గా లేదు. సెకండ్ హాఫ్ అంతా ఒకే ఇంట్లోనే జరుగుతుంది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు కొంచెం కెమెరా రోల్ గా జస్ట్ అది బాగుంది. సినిమా స్టోరీ కొంచెం అంత బాగలేదు అనమాట. అది కొంచెం డిసప్పాయింట్ చేసింది అంతే. సెకండ్ హాఫ్ కానీ ఏంటంటే రైడ్ చేస్తాడు కదా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు రవితేజ గారు, మొత్తం ఒకే ఇంట్లో కూర్చున్నాడు. ఆ ఇంట్లో కూర్చోకుండా స్టోరీని కొంచెం బయటికి తీసుంటే హరిశంకర్ గారు ఇంకా మంచి పేరు వద్దు. డైలాగ్స్ వరకు చాలా బాగున్నాయి, ఒక్క డైలాగ్ కూడా చాలా బాగా రాశారు హరిశంకర్ గారు. కానీ స్టోరీ మాత్రం ఎండి చేస్తారని జనాలు నా ఫీలింగ్ కూడా. డైరెక్షన్ కనిపిస్తుంది, అన్నీ కనిపించే కానీ స్టోరీ కనిపించలేదన్న. మొత్తం ఒకే ఇంట్లో కూర్చున్నాడు. అది ఈ సినిమాలో లవ్ ఉంది కానీ స్టోరీ లేదు, అదనమాట. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ప్రొడ్యూసర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఏంటంటే ఫస్ట్ ప్రేక్షకులతో కలిసి సినిమా చూడాలి. ఎంతసేపు రివ్యూవర్లు తెస్తే ఏమీ రాదు. రివ్యూవర్లకు ఏమైనా డబ్బులు ఇస్తున్నారా? ఏమి ఇవ్వట్లేదు కదా. సినిమాలో ఏం నచ్చిందంటే సినిమాలో డైరెక్షన్ నచ్చింది, సినిమాలో స్టోరీ కూడా పర్లేదు, బాగానే ఉంది. నా వరకు అయితే నేను చెప్పేది ఏంటంటే సినిమా ఒకసారి చూడొచ్చు బ్రో. రీమేక్ అన్నారు కానీ దానికి దీనికి సంబంధం లేదు. 1 time watch. హీరోయిన్ బాగా చేశారు, రవితేజ యాక్టింగ్ ఓకే ఫైన్. సాంగ్స్, బీజిఎం కొంచెం లాగ్ ఉంది. ఫైట్స్ కూడా అంత బాగాలేవు, పర్లేదు ఓకే. డైరెక్షన్ ఏం మెరుపులు ఏం లేవండి, చాలా ఆర్డినరీగానే ఉంది అంతే. బిలో ఏం లేదండి. సినిమా రేపు ఎవరెన్ని చెప్పినా రేపు మార్నింగ్ తెలిసిపోద్ది కదా. అసలు మనం నేను ఒకరిని చెప్తే డౌన్ అయిపోవడము, లేకపోతే ఒకరు చెప్తే పైకి రావడం ఏముంటుంది కదా. యాజ్ ఏ కామన్ ఆడియన్గా నేను 35 years నుంచి మూవీస్ చూస్తూనే ఉన్నాను, కానీ వెళ్ళిపోదాము ఇంకా బోరింగ్ అన్నట్టే ఉంది. కానీ సాంగ్స్ కూడా చుట్టేశారండి అంతే. మామూలుగా ఆడియో పెట్టామో కానీ స్క్రీన్లో మళ్ళీ చూడాలి అని. ఫైట్లు అంతా రొటీన్ అండి అంతే, ఏం డిఫరెంట్ ఏం లేదు. ఒక క్యామియో కూడా ఉంది కానీ ఎంట్రీ వరకు ఓకే, తర్వాత ఏదో 2 ఫైట్లు కొట్టేసి వెళ్ళిపోతాడు అంతే, 2 minutes అంతే. ఎందుకు తీశారు, అసలు ఎలా తీశారు అనేది మీతో నుంచి చాలా నేర్చుకోవాలన్నమాట. ఇలాంటి సినిమాలు ఫ్యూచర్లో నేను కూడా తీయాలనుకుంటున్నా.
సో అలా కొంచెం డిఫరెంట్ స్టోరీ ఉందన్న, కొంచెం చాలా డైలాగ్స్ కానీ ఇవి కానీ నాకు చాలా అన్న రొటీన్ గా ఏం లేదన్న. అంటే నిజాయితీగా ఎలా ఉండాలి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేస్తే ఎలా అంటే సీఎం కాల్ చేసిన పిఎం కాల్ చేసిన అసలు రవితేజ అన్న అయితే అసలు భయం కూడా పడదనమాట. అలా ఉంది. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ ఫైటింగ్స్ ఉంటుంది అన్న. 80s 90s అంటే మనం 90s ఫ్యామిలీ స్టోరీస్ చూసినాం, అలాంటి చాలా చూసినాం. సో ఇలాంటి కొత్త స్టోరీలు కూడా మాకు తెలియాలి. ఇంకోటి ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఇండిపెండెన్స్ టైంలో అన్న మూవీ లాగైతే నాకు ఎక్కడ అనిపించలేదన్న. అక్కడక్కడ ఏదో కొంచెం ఎంగేజింగ్ గా లేదు అంతేగాని అన్న హీరోయిన్ అయితే కత్తిలా ఉందన్న. టు బి ఫ్రాంక్ హీరో కన్నా హీరోయిన్ అయితే కత్తిలా ఉంది. నిజంగా ఇండస్ట్రీకి దొరికిన మరో కాజల్, మరో శ్రీలీల అనుకోవచ్చు. మరో అన్న సినిమా అట్టర్ ఫ్లాపా, సినిమా బ్లాక్ బస్టర్, సినిమా సక్సెస్, సినిమా ఇట్టా నేనైతే ఒక్క ముక్క కూడా చెప్పాను. మీరు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది సినిమా ఎలా ఉంది అనేది. చెప్తున్నాను, ఒక రవితేజ ఫ్యాన్ గా చెప్పట్లేదు, ఒక హరీష్ శంకర్ ఫ్యాన్ గా చెప్పట్లేదు, ఒక సగటు ప్రేక్షకుడిగా చెప్తున్నాను. సగటు ప్రేక్షకుడికి కావాల్సిందేంది? రిలీఫ్, ఎంటర్టైన్మెంట్. అంటే ఒక మనిషి ఆఫీస్లో ఫుల్ టెన్షన్తో బయటకు వస్తే కావాల్సింది వీకెండ్ రిలీఫ్. అలాంటి రిలీఫ్ ఇచ్చే ఫుల్ ప్యాక్డ్ యాక్షన్, కామెడీ అండ్ లవ్ స్టోరీ. అసలు బ్రహ్మాండమైన లవ్ స్టోరీ. అసలు అస్సాం నుంచి బుక్ చేసుకొని ఇస్మార్ట్ శంకర్ చూడాలి రేపు. అస్సాం నుంచి ట్రైన్ టికెట్ బస్ టికెట్ బుక్ చేసుకొని ఇక చెప్పాం కదా రీ రిలీజ్ కదా అంతా అంతే. ఇప్పుడు అంటే బేసిక్ ఏంటంటే డైరెక్షన్, స్క్రీన్ ప్లే అలాంటివి ఏం లేవు భయ్య. అంటే డిసప్పాయింట్ అయ్యాం మనం. హరీష్ శంకర్ ఫ్యాన్గా డిసప్పాయింట్ అయ్యాం. అట్లా నేను చెప్పలేను భయ్య. హీరోయిన్ అసలు ఫోకస్ చేయలేము. హీరోయిన్ కొత్త అమ్మాయి అసలు. డైరెక్టర్, మ్యూజిక్ అన్నీ కావాలి. అన్ని బ్లెండ్ కరెక్ట్గా మిక్స్ అవ్వలేదు భయ్య. అంటే ప్రాపర్గా హాఫ్ బేక్డ్ లాగా ఉంది. నెక్స్ట్ సినిమా హరీష్ శంకర్ గారు మంచిగా కాన్సన్ట్రేట్ చేసి మా పవన్ కళ్యాణ్ మంచిగా ఉస్తాద్ భగత్ సింగ్ లో మంచిగా చూపిస్తే హ్యాపీ ఫీల్ అవుతాం. అంటే బాగుంది, ఓకే, వన్ టైం వాచ్. హైలైట్స్ ఏమన్నా? కామెడీ బాగుంది. క్యామియో ఒకటి వచ్చింది కదా, ఒక స్టార్ మధ్యలో సెకండ్ హాఫ్ లో వచ్చాడు కదా, ఎలా? బాగుంది, చాలా బాగుంది. అది బాగా చేసింది. బాగుంది. ఓకే, పర్లేదు. 80% బాగుంది. 80%. అసలు హీరోయిన్ పేరు భాగ్యశ్రీ బోర్సే. అసలు ఐ లవ్ యూ భాగ్యశ్రీ, ఐ లవ్ యూ. నేను ఈ సినిమా చూసిన తర్వాత నెక్స్ట్ సినిమా రవితేజ హరీష్ శంకర్ సినిమా కోసం ఈగర్లే వెయిట్ చేయలేదు. భాగ్యశ్రీ, ఐ లవ్ యూ భాగ్యశ్రీ. నీ సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తాను. సినిమా పవర్ ప్యాక్డ్ యాక్షన్, కామెడీ, థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్, చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ.